వేసవిలో పంటలు వేయొద్దన్న తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రామిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ స్పందించారు. చైర్మన్ ప్రకటన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటుందన్నారు. రాష్ట్రంలో 2 నెలల కిందనే రైతులు నాట్లేశారని, ఇప్పుడు యూరియా కోసం బారులు తీరుతున్న సమయంలో పంటలు వేయొద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను నీటితో నింపాలని కరీంనగర్లో డిమాండ్ చేశారు వినోద్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో జీవనదులు కాకపోయినప్పటికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి నదులు ఉత్తర తెలంగాణలో గోదావరి నది, దక్షిణ తెలంగాణలో పట కృష్ణా నది 2 ప్రవహిస్తాయి. దురదృష్టవశాత్తు సృష్టిలో తెలంగాణ ఒక డెక్కన్ పీఠభూమి. ఈ 2 నదులు ప్రవహిస్తున్న సందర్భంలో పుష్కలమైనటువంటి నీటి సంపదను ఉన్నప్పటికీ బంగాళాఖాతం పాలవుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ కళ్ళతో తెలంగాణ సమస్యలు అర్థం చేసుకున్నోడికి అర్థమైతే ఈ సమస్యలు ఆ ప్రేమ ఉండాలి. తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల ప్రేమ ఉన్నోడికి అర్థమవుతుంది. అందుకే మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉన్నది, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటాడు. మట్టి పనికైనా ఇంటోడు ఉండాలనేది సామెత ఉన్నది తెలంగాణలో. మనకందరికీ తెలుసు. నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు